శుభోదయం. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 5వ సంకీర్తనలో 11వ వచనంలో రాయబడినటువంటి ఒక మాటని ఈ ఉదయం మనం చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవు వారిని కాపాడుదువు గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాట ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో 3 తలంపులు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నిన్ను అంటే దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషిస్తారు. మనం మనుషుల్ని ఆశ్రయించిన, అధికారుల్ని ఆశ్రయించిన వారి దగ్గర మనకి సంతోషం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ వారు చేసిన పనిని బట్టి, వారు చేసిన మేలును బట్టి ఆ సంతోషం ఆ పరిధి వరకే ఉండిద్ది, లేకపోతే కొద్ది కాలం మాత్రం ఉండిద్ది. కానీ దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి కలిగేటువంటి సంతోషం అది శాశ్వత కాలం ఉండిద్ది. ఆ సంతోషం కేవలం మనలోనే కాదు, కానీ ఆ సంతోషం యొక్క పరిపూర్ణత మన కుటుంబాల్లో ఉండిద్ది, మన బిడ్డల్లో ఉండిద్ది. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మన కుటుంబం సంతోషంగా ఉండిద్ది. మనం సంతోషంగా ఉంటే మనం ఉండేటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా సంతోషభరితులుగా చేయగలిగినటువంటి వారికి ఉంటుంది. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవం, నీవు వారిని కాపాడదువు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని కాపాడతాడు. శత్రువు బారిన పడకుండా, ఆపదల్లో చిక్కకుండా, అనారోగ్యాల్లో పడిపోకుండా దేవుడు వారి నిత్యము కూడా కాపాడుతాడు అనేటువంటిది రెండవ తలంపు. మూడవ తలంపు, వారి నిత్యము ఆనందధ్వని చేస్తారు. వారి నిత్యము కూడా ఆనందధ్వని. ఆ ధ్వని ఎలా ఉండిద్దంటే, ఆ సంతోషం ఆ దేవుని చేత కాపాడబడినటువంటిది హృదయంలో ఆనందం బయటికి పెళ్ళుగుక్కేటువంటి రీతిలో, ఇక దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి అనమాట. అనేకులకి అది ఒక ధ్వనిలాగా, దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు, దేవుడు నాకు ఎన్నో మేళ్ళు నా జీవితంలో చేస్తున్నాడని చెప్పేసి ఆనంద ధ్వనిలాగా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. బైబిల్ ఒక సందర్భం, ఒక వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. షడ్రకు, మేషకు, అబేద్నెగోను మనం గుర్తు చేసుకుంటాం. వారు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టే దేవుడు వారి హృదయంలో అట్టి సంతోషాన్ని ఇచ్చారు. దేవుడు వారిని మండుచున్నట్టు 7 రెట్టింపు చేసేటువంటి గుండంలో వారిని పడవేసినా కానీ దేవుడు వారిని కాపాడాడు. కాబట్టే వారి యొక్క సంతోషం అనేటువంటిది, వారి ఆనందం మరి అత్యధికమైనటువంటి ధ్వనిలాగా వారు చేశారు. వారు ఆ విధంగా చేశారు. ఈ దినం దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో కూడా దేవుని ఆశ్రయిస్తే దేవుని చేత నువ్వు కాపాడబడతావు. దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. నీ యొక్క సంతోషం మరి ఆనంద ధ్వనిలాగా అనేకులకి నువ్వు చెప్పగలుగుతావు. ఆ విధంగా దేవుడు మన జీవితంలో అటు కార్యాన్ని ఈ ఉదయం మనందరి జీవితాల్లో దేవుడు అనుగ్రహించి మరి ఈ దినమంతా కూడా మరి మనం చేయనటువంటి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతల్లో, మన కుటుంబ జీవితాల్లో దేవుడు ఆ విధమైనటువంటి సంతోషాన్ని ఇచ్చి ఆ విధంగా కాపాడుతూ ఆనందధ్వని చేయనటువంటి రీతిలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మీకు వందనాలు. కీర్తనాకారుడు జ్ఞాపకం చేసినటువంటి తలంపును ప్రభువా ఈ ఉదయం మాకు జ్ఞాపకం చేసి నీవు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభువా, ఎందరు మిమ్మల్ని ఆశ్రయిస్తారో ఆశ్రయించినటువంటి వారు ఎన్నడూ కూడా ఓడిపోరు, వారు ఎన్నడూ కూడా నిరుత్సాహపడరు, వారు ఎన్నడూ కూడా కృంగిపోరు అనేటువంటిది మీ లేఖనాల్లో అనేక మంది భక్తుల యొక్క అనుభవాల ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు. ఈ ఉదయం మేము కూడా నాయన మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, అయ్యా మీరు అనుగ్రహించేటువంటి సంతోషాన్ని మేము అనుభవించేవారుగా, మీ ద్వారా మేము మా కుటుంబాలు కాపాడబడేటువంటి రీతిలో నాయన దేవా, మీ యొక్క కాపరత్వం కింద నాయన, మీ భద్రత కింద మమ్మల్ని నడిపించుతూ నా తండ్రి, మీరు చేసిన కార్యాలను ప్రభు ఆనందధ్వని చేసేటువంటి వారుగా అనేకులకు ప్రభు అయ్యా గంభీరంగా చెప్పగలిగినటువంటి రీతిలో
మమ్మల్ని అందరిని కూడా స్థిరపరచండి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించిన ఆయన. అయ్యా, మనుషుల్ని, రాజులను ఆశ్రయించుకున్న ఆయన మిమ్మల్ని ఆశ్రయించేవారుగా, మీరు అనుగ్రహించే సంతోషాన్ని పొందుకుని మీ ద్వారా నిత్యం కాపాడబడేటువంటి వారుగా, దేవ గంభీరమైనటువంటి అయ్యా సాక్షులుగా, దేవ మీ బిడ్డలైనటువంటి మమ్మల్ని అందరిని కూడా ఆ రీతిగా స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ నిత్యము తోడయండి, కాపాడునగాక.